ఇప్పుడు తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి? పేద ప్రజల సంక్షేమం. వైసీపీ పేద ప్రజల సంక్షేమం. అది సిద్ధాంతం కాదు, అది ఒక రొటీన్ గవర్నమెంట్ ఫార్ములా. ఏ గవర్నమెంట్ అయినా సామాజిక సంక్షేమమే కదా. ఇంకా దాంట్లో విధానం ఏముండి తెచ్చింది? విధానాలు పరమైనటువంటి అంటే కమ్యూనిస్టు, బీజేపీ అంతే. సైద్ధాంతిక ప్రాతిపదిక అనేది వాళ్ళిద్దరి దగ్గర. అంటే నేను అనేది ఏంటంటే ఎటువంటి సభ్యత్వం, ఎటువంటి గుర్తింపు, ఎటువంటి బూత్ లెవెల్ కమిటీ వేయకుండా పార్టీ కోసం పనిచేసే అని చెప్పడం వేరు. ఒక కమిటీ వేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళని పార్టీ కోసం కష్టపడితే వాళ్ళకు కూడా కష్టపడితే ఈసారి కాబట్టి తర్వాత ఏమన్నా నాకు పదవి వస్తుందేమో, పార్టీలో గుర్తింపు వస్తుందని ఆలోచించి పనిచేయడం వేరు. ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది వైసీపీ ఎందుకు ఆలోచించట్లేదు? అదే దాంతో అదైతే అసాధ్యం. బూత్ కమిటీ వాడు నేను 100 మందిని పట్టుకొచ్చాను కాబట్టి అని చెప్పేసి అడిగాడు అనుకో, అంటే కనీసం ఎమ్మెల్యే దగ్గర గుర్తింపు ఉంటుంది కదా వాడికి. ఎవరు ఇస్తున్నారు గుర్తింపు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు జనసేన వాళ్ళకి సీట్ వెళ్ళిపోయింది, ఏమైనట్టు అక్కడ? అంటే వెళ్ళిపోయింది. అక్కడ అవి వచ్చిన దగ్గర నుంచి ఒక సమస్య కూడా ఉంటది. లోకల్ గా వీళ్ళు దందా చేస్తారు, బూత్ కమిటీ వాళ్ళు పోలీసుల మీద పెత్తనం కావాలంటారు, ఇంకోటి అంటారు, అడ్డమవుతుంటది. అది ఒక రకంగా ప్రయోజనం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి నష్టం, అధికారంలో లేనప్పుడు ప్రయోజనం. అధికారంలో లేనప్పుడు ఆ కమిటీలు వేయడానికి పార్టీలు సిద్ధపడవు, అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఆడవాళ్ళనే సమస్య. అంటే పార్టీలో కొత్త నీరు రావాలని కొత్త నాయకులు తయారన్నా ఇది అవసరమే. అది బూత్ కమిటీలతో వల్ల కాదు, బూత్ కమిటీలతో వల్ల కాదు. వాడు ఇంకోటి రానీయుడు. అవును.